స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వన్నె జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఆయన ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. పేదల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిదే గెలుపని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలవబోతారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అందరి వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే కాస్తో కూస్తో వాళ్ళు పనులు చేస్తే సంవత్సరాల తరబడి అయినా కూడా వాళ్ళు బిల్లు రాకపోవడం, అధికారులు ఇవ్వకపోవడం, నిధులు ఇవ్వకపోవడం ఒకటి. రెండవది 10 సంవత్సరాల అవినీతి, దుర్మార్గపు పరిపాలన కారణంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆనాటి యూపీఏ సోనియా గాంధీ బహుమానంగా ఇవ్వాలని చెప్పని పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు నిర్ణయం చేసుకోవడం జరిగింది.